విద్యార్థులందరికీ అభినందనలు. ఈరోజు మీకు గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పరీక్షను నిర్వహించినట్టుగా మనకు ఆఫ్లైన్లో తెలుస్తుంది. రాష్ట్రంలో ఉండేటటువంటి చాలామంది దాదాపుగా 4.5 లక్షలకు పైగా విద్యార్థులు దీన్ని ఈరోజు రాశారు. మరి వీలైనంత వరకు ఒక 5-10 నిమిషాల్లోనే మీకు కీ స్టార్ట్ చేసి నేను పార్ట్లుగా మీకు 5 పార్ట్లను వీలైనంత త్వరగా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేసేస్తాను. మీకు అందరికీ తెలిసిందే, ఈరోజు అబోవ్ ఎవరేజ్గా ఉంది పేపరు. ఒక ప్రణాళికాబద్ధంగా చదివిన వాళ్ళు మాత్రమే సాధ్యమవడానికి అవకాశం ఉంటుంది. అయితే నేను ఈ గ్రూప్ 2 కూడా మనం ఈ డిఎస్సి లాగానే డే టు డే డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు రమారముగా ఒక 80 టెస్టులు పెట్టారు. మీకు అందరికి తెలిసిందే. దాంట్లో సగం ప్రశ్నలు ఇప్పుడు మనం లైన్ టు లైన్ మనం చూపించగలుగుతున్నాం. మనం పెట్టినటువంటి డైలీ టెస్టులు, వీక్లీ టెస్టుల నుంచి ఆన్లైన్లో మనం పెట్టినటువంటి 80 టెస్టులకు, ఆఫ్లైన్లో పెట్టిన 80 టెస్టులకు చాలా ప్రతిఫలం అయితే లభించిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. గ్రూప్ 2 మెయిన్స్కి మీరు కూడా మన పరీక్ష విధానంలోకి రావాలంటే డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంది. తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఎలా అయితే ప్రణాళికబద్ధంగా మనం ఈ స్క్రీనింగ్ టెస్ట్ పూర్తి చేస్తామో అది కూడా చేస్తాం. ఇన్ని పరీక్షలు మీరు రాయాల్సిందే. రాస్తేనే విజయం వస్తుంది, లేకంటే లేదు. దాంతోపాటు ఒక చిన్న విషయం ఏంటంటే, మనం ఇచ్చినటువంటి పీడిఎఫ్ నోట్స్ చదివారు, డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు, ఫైనల్ టెస్టులు రాశారు. ఇదే విధానం డిఎస్సి కూడా మనకు అమల్లో ఉంది. డిఎస్సిలో కూడా రివిజన్ టెస్టులు స్టార్ట్ అయినాయి. చాలా త్వరగా మీరు అందరూ కూడా దాన్ని ఉపయోగించుకోండి. అంతకన్నా ముఖ్యమైనదంటే డిఎస్సి తక్కువ రోజులు ఉంది. మనము ముస్లిం, అదేవిధంగా క్రిస్టియన్ వాళ్ళకు గుర్తుంచుకోండి, ముస్లిం క్రిస్టియన్ వాళ్ళకు రాష్ట్రంలో ఏ జిల్లా నుంచి అయినా కూడా వాళ్ళకి మనం ఆఫ్లైన్, ఆన్లైన్ కోచింగ్తో పాటు మెటీరియల్ కూడా దాదాపుగా 15 పుస్తకాలతో కూడుకున్నటువంటి మెటీరియల్ కూడా, ఎందుకంటే ప్రాక్టీస్ బిట్లతో కలిపి 15 పుస్తకాలు దాకా ఇస్తున్నాం. ఈ మెటీరియల్ కూడా మనం అందుబాటులోకి తీసుకుని వస్తున్నాం. అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోండి. ఏ జిల్లాలో ఉన్నా వారు కూడా ఇవి ఉచితంగా అందించేటటువంటి గొప్ప వరాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. మరి ఈరోజు పేపర్ డి మనం మాట్లాడుతున్నాం. ఈ డి కోడ్లో ఉండేటువంటి వాళ్ళు లేదా ప్రశ్నలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అన్ని సబ్జెక్టులు కూడా మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు. కేరళలో ప్రారంభమైనటువంటి మైకో సత్యాగ్రహం దేనికి సంబంధించింది? ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసి ఆప్షన్ 2, ఆలయ ప్రవేశ ఉద్యమము. ఇది ఒకసారి మీరు గుర్తుంచుకోండి. ఆ తర్వాత మనం గోవా, డామన్ మరియు డయ్యూలను పోర్చుగీస్ పాలన నుంచి విముక్తి చేయడానికి భారత సాయుధ దళాలు చేసిన ఆపరేషన్ కోడ్ పేరు ఏమిటి అని అడిగారు. అది ఆపరేషన్ విజయ్. ఎందుకంటే పాయింట్ టు పాయింట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చేస్తాము. అదొకసారి మీరు కూడా దీన్ని చూడొచ్చు. ఆ తర్వాత 3లో కర్ణాటక యుద్ధాలకు సంబంధించి క్రింది జతలను పరిగణించండి. యుద్ధాలు, అనుబంధ ఒప్పందం దాని గురించి ఇచ్చారు. దీనికి ఆన్సర్ వచ్చేసి 2 మరియు 3 అవుతుంది. ఇక్కడ 2 మరియు 3 అంటే ఇక్కడ ఏముంది? ఈ 2ని, ఈ 3ని అంటే 2వ కర్ణాటిక్ యాంబిడో ఒప్పందం యుద్ధము, 3వ కర్ణాటిక్ ప్యారిస్ ఒప్పంద యుద్ధం, ఈ 2 కూడా ఉంటుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకసారి మీరు గుర్తించండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ మనం కానీ చూసినట్లయితే, ఈ 4వ ప్రశ్న, ఈ జతలలో ఏది సరిగ్గా సరిపోలేదు అన్నాడు. ప్రశ్నలు అయితే మాత్రం ఈ 30 ప్రశ్నలు తీసుకుంటూ కూడా ఒక 6 ప్రశ్నలు జతపరిచేటట్టు ఇచ్చాడు. అందుకే మనం గ్రాండ్ టెస్ట్లో కూడా చాలా బలంగా ఇచ్చాం. ఇదే విధానాన్ని కొనసాగితే గ్రూప్ 2 డిఎస్సి ఏదైనా సరే మనం సాధించుకోవచ్చు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ సరిగ్గా జతపరచలేనిది అడిగినప్పుడు మనకు జహంగీర్ చౌసా యుద్ధము, ఇది మాత్రం ఆప్షన్ 4 దీంట్లో సరిపోలేదు. మిగతా అన్ని కరెక్ట్గా ఉన్నాయి. బాబర్ కాణవ యుద్ధము, అక్బర్ హల్దీఘాట్ యుద్ధము, హ్యూమయాన్ విల్హం యుద్ధం కూడా సరైనది. 5వ ప్రశ్న మనం కానీ చూస్తే, ఈ క్రింది సంఘటనలు సరైన కాలక్రమానుసారం అమర్చండి. గ్రాండ్ టెస్ట్లో ఎక్కువ బిట్లు ఇచ్చాం. ఇటువంటిది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనికి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సరైన కాలక్రమానుసారం అమరిస్తే ఆప్షన్ 2లో మీరు కానీ గమనిస్తే చౌరీ చౌర్య, ఆ తర్వాత గాంధీ ఇర్విన్, ఆ తర్వాత పూనా ఒప్పందం, ఆ తర్వాత క్రిప్స్ మిషన్, ఇలా ఆర్డర్గా దీన్ని మనం గుర్తుంచుకోవాలి. 6వ ప్రశ్న ఒకసారి మీరు కానీ గమనించినట్లయితే, 6వ ప్రశ్న, క్రింది ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా బెంగాల్ను భారత గవర్నర్ జనరల్గా నియమించారన్నాడు. ఈ 6వ ప్రశ్నకు చార్టర్ చట్టము 1833 చార్టర్ చట్టం అనేటువంటిది ఆన్సర్గా గుర్తిస్తాం. భారతదేశం యొక్క వలస రాజ్యాల కాలంలో దేనికి వడపోత విధానం? ఇది మీరు డిఎస్సిలో కూడా చదువుంటారు. డిఎస్సిలో విద్యా దృక్పథాల్లో మీరు చదువుంటారు. ఇది విద్యకు సంబంధించినటువంటి ఆన్సర్గా మనం దీనికి గుర్తిస్తాం. ఆ తర్వాత మనకు 8వ ప్రశ్న. 8వ ప్రశ్నలో ఏముందంటే, భారతదేశంలోని ప్రాచీన కళా సాంప్రదాయాలను పునరుద్ధరించడానికి ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్స్ని ఎవరు స్థాపించారు అన్నాం. ఎందుకంటే ఈ కీ మీకు ఈనాడు పేపర్లో కూడా వస్తుంది.
ఈనాడు పేపర్లో కూడా వస్తుంది. ఇది కూడా మీకు సాయంత్రం అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అయితే మీ అవగాహన కోసం మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఒకసారి దీన్ని మీరు కూడా ఉపయోగించుకోవచ్చు. ఎనిమిదవ ప్రశ్న మనం కానీ తీసుకున్నట్లయితే ఇందులో మనకు అంబానీనాథ్ ఠాగూర్, దీనికి ఆన్సర్ అంబానీనాథ్ ఠాగూర్. దీన్ని ఆప్షన్ 2లో ఇచ్చాడు. ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. జలియన్ వాలాబాగ్ మరణకాండను నిరసిస్తూ క్రింది వారిలో ఎవరు వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుంచి రాజీనామా చేశారన్న 9వ ప్రశ్న. దీనికి శంకర్ నాయర్. ఎందుకంటే ఈ ప్రశ్నలు ప్రాథమికంగా మన రాష్ట్ర స్థాయి ఈనాడు పరీక్ష రాసేటువంటి వాళ్ళు మనం సేకరించుకోవడం జరిగింది కాబట్టి 90% కరెక్ట్గానే ఉంటాయి. ఈ తొందరలో మాత్రమే ఒక 5% అటు ఇటు ఉండొచ్చు. దాన్ని కూడా మనం సరి చేస్తాం. కొన్నిటికి ఆన్సర్లే లేవు. ఇన్సేపు మనం వెతికాం, ఆన్సర్లు లేవు. అది కూడా ఒకసారి మనం గమనించాలి. ఆ తర్వాత మనకు 10వ ప్రశ్న చూస్తే ఇక్కడ మీరు గమనించండి, ఏది సరిగా పోల్చలేదు అన్నాడు. దీంట్లో అలీగర్ ఉద్యమము, ఫరైజీ ఉద్యమము, తయూని ఉద్యమము, అహ్మదీయ ఉద్యమము అన్నాడు. ఈ 10వ దీనికి ఆన్సర్ ఏమంటే తయూని ఉద్యమము, రషీద్ అహ్మద్ గంహోతి. ఇది సరైనదిగా కాదుగా మనం గుర్తించాం. అదే 11వ ప్రశ్న చూస్తే 1850 లెక్స్లోకి చట్టంలోకి సంబంధించిన క్రింది వాటిలో సరైన ప్రకటనలు ఏది అన్నాడు. దీనికి ఆన్సర్ ఇది క్రైస్తవ మతంలోకి, ఇది ఆప్షన్ 3 అవుతుంది. క్రైస్తవ మతంలోకి మారిన హిందువులకు పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందే హక్కును అందించింది. ఇది దీనికి ఆన్సర్గా మనం గుర్తిస్తున్నాం. దీన్ని కూడా అకాడమీ పుస్తకాల్లో నుంచి మనం చాలా వరకు మనం ఇచ్చినటువంటి మెటీరియల్లో చాలా ఉపయోగకరంగానే ఉంది. ఆ ఉపయోగకరంగా ఉన్నదాన్ని మీరు ఉపయోగించుకోగలుగుతారని మన ఆన్లైన్ కోర్సులు కూడా ఇది చాలా ఉపయోగపడింది. మనం పెట్టిన డైలీ టెస్ట్లో మేము లైన్ టు లైన్ చూపించగలం, ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా చూస్తే ఒక మంచి యూరోపియన్ లైబ్రరీ యొక్క సింగిల్ షెల్ఫ్స్ భారతదేశం మరియు అరేబియాలోని మొత్తం స్థానాలకు సాహిత్యంలో విలువైంది అని ఎవరు చెప్పారన్నాడు. 12 దానికి ఆప్షన్ 1 థామస్ బాబింగ్టన్ మెకాలే. ఇది ఆన్సర్గా మనం గుర్తించాం. 13వ ప్రశ్న క్రింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలలేదు అన్నాడు. కొంతమంది ఒక సంస్థ వ్యక్తులను ఇచ్చాడు. సేవా సదన్, అదేవిధంగా దేవ సమాజం, సేవా సమితి, బహుజన సమాజం. ఇందులో మనకు దేవ సమాజం రాధాకాంత్ దేవ్, ఇది మనం గుర్తించుకున్నాం. ఆ తర్వాత మనకు 14వ ప్రశ్న ఒకసారి చూస్తే క్రింది వారిలో బ్లూ వాటర్ పాలసీ ఎవరు ప్రవేశపెట్టారు అన్నాడు. దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 ఫ్రాన్సిస్కో డి ఆల్మేడా. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్గా గుర్తించాం. బ్రిటిష్ పాలన యొక్క లాటరీ కమిటీ 1817 దేనికి సంబంధించింది అన్నాం. ఇది 3వ పట్టణ ప్రణాళికకు సంబంధించిందిగా మనం గుర్తిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మీరు కానీ గమనిస్తే 16వ ప్రశ్నకు ఆన్సర్ని ఒకసారి మీరు కూడా ఇక్కడ చూడొచ్చు. క్రింది అశోకుని స్తూప శాసనాల్లో ఏది లుంబిని యొక్క భూ ఆదాయం రేటు 8వ వంతుకు తగ్గించబడిందని పేర్కొన్నది అన్నాడు. 16వ ప్రశ్న కింద ఇది ఇచ్చాడు. మనం కోడ్ డి చదువుతున్నాం. దీనికి ఆప్షన్ 2 రమ్మిందేయి స్తంభ శాసనంగా మనం ఆన్సర్ను గుర్తించుకున్నాం. ఇది కూడా మన దగ్గర ఉండేటటువంటి అకాడమీ పుస్తకాల్లో ఉండేటువంటి ప్రాథమిక భావనలు చూసుకొని ఇస్తున్నాం. ఆ తర్వాత కింది ప్రకటనలు పరిగణించండి అన్నాం. ఇందులో 17వ ప్రశ్నకు ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ప్రకటన సి మాత్రమే అన్నాడు. అంటే జహంగీర్ పాలనలో డానిష్ వ్యాపారులు మొఘల్ ఆస్థానంలో యూరోపియన్ పెయింటింగ్ను ప్రవేశపెట్టారు. ఇది మనకు కరెక్ట్ ఆన్సర్గా మనం గుర్తిస్తున్నాం. ఆ తర్వాత 18వ ప్రశ్న ఒకసారి మనం చూస్తే ఏ మౌర్య అధికారి తూనికలు మరియు కొలతలకు బాధ్యత వహించారు అన్నాడు. ఎవరు బాధ్యత వహించారు అంటే ఆప్షన్ 3 పౌత వాధ్యక్ష. ఈయన బాధ్యత వహించినట్లుగా మనకు తెలుస్తుంది. అండము, హార్మిక మరియు ఛత్రం అనేవి బౌద్ధ స్మారక కట్టడాల్లో దేనిలో అంతర్భాగము అన్నాడు. ఇది స్తూపాలు అన్నాం. ఇది స్తూపాలు. ఆ తర్వాత మనకు ప్రశ్న నెంబర్ 20ని చూసినట్లయితే ఈ 20లో మనం ఇక్కడ నుంచి చూడండి కొన్ని ప్రశ్నలు డెప్త్గా ఇస్తున్నాడు. బాగా జతపరిచే విధంగా డెప్త్గా ఇస్తున్నాడు. ఈ ప్రశ్నలు కూడా ఒక 4-5 ప్రశ్నలు ఎవరు రాయలేని స్థితిలో ఉన్నాయి. అవి కూడా మనం ఆన్సర్లు కనిపెట్టాం. శివాజీ యొక్క అష్టావధానంలో సారీ పౌద్. దీనికి శివాజీ యొక్క అష్టావధానంలో సారీ నౌబత్ కింది ఏ పనితో అనుబంధించబడింది అన్నాం. దానికి సైన్యాధ్యక్షుడు. ఆన్సర్ 2 మనం సైన్యాధ్యక్షుడు గుర్తుపెట్టుకోవాలి. 21వ ప్రశ్న జాబితా 1 మరియు జాబితా 2 జతపరిచి ఈ క్రింది ఇచ్చిన వాటిలో సరైన సమాధానం గుర్తించండి అన్నాడు. జాబితా 1లో నాయకులు, జాబితా 2లో తిరుగుబాటు కేంద్రాలు ఇచ్చారు. ఏ నాయకుడు ఏ జాబితా నుంచి తిరుగుబాటు చేస్తున్నా జతపరిచాడు. దానికి ఆన్సర్ నెంబర్ 3గా గుర్తించినాం.
ఎందుకంటే ఒక ఆర్డర్ ప్రకారంగా తీసుకున్నట్లయితే ఆప్షన్ నెంబర్ 3లో ఉంది, ఇది డి కోడ్ కదా, 3లో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ 22వ ప్రశ్నను ఒకసారి మనం కానీ చూస్తే 22వ ప్రశ్న, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ 1920లో బొంబాయిలో స్థాపించబడింది. దీని మొదటి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు అన్నాడు 22వ ప్రశ్న. దీనికి ఆప్షన్ 2 లాలా లజపత్ రాయ్ అనే అదాన్ని గుర్తించాలి. ఏ చట్టం మత ప్రాతిపదికన ఎన్నికల వ్యవస్థను ప్రవేశపెట్టింది అన్నాడు. దీనికి మింటో మురళి అన్నాం, ఈ సంస్థల ప్రకారం తీసుకున్నాం. ఆ తర్వాత మనకు 24వ ప్రశ్న. 24వ ప్రశ్న ఒకసారి మీరు కానీ చూస్తే కొంత డెప్త్ ఎక్కువగా కనిపిస్తుంది ఈ ప్రశ్న. ఇటువంటి ప్రశ్నలోనే మనం కొద్దిగా ఉపయోగించి నాలెడ్జ్ని ఉపయోగించాలి. 24వ ప్రశ్న ఏమొచ్చాడంటే, జాబితా 1 జాబితా 2లో జతపరచడం అన్నాడు. వారెన్ హేస్టింగ్స్, లార్డ్ వెలెస్లీ, లార్డ్ మింటో 1, లార్డ్ మింటో 2 వచ్చాడు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇందులో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే A1, B2, C3, D4 ఇది ఆప్షన్ 1లో ఉంది. ఇదే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు. 25వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో హరప్పా ప్రదేశం కానిది ఏది అన్నాడు. దానికి సోహగౌరా అనేటటువంటిది కానిదిగా మనం గుర్తిస్తున్నాం. టెక్నిక్గా కూడా చదవాలి ఈ ప్రశ్నలు చూస్తూ ఉంటే. కరెంట్ అఫైర్స్ కొంచెం ఎక్కువ డెప్త్గానే ఇచ్చాడు. ఇది హిస్టరీ కాబట్టి ప్రథమం మనకు హిస్టరీ ఉంది కాబట్టి కొంతవరకు మనం ఈ పేపర్ మనకు వచ్చింది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఆ తర్వాత మనకి ఈ క్రింది వాటిలో ఏ శాసనం వేద దేవతలైన ఇందిర, వరుణ, మిత్ర మరియు సాన్నిధ్యుల పేర్లను పేర్కొన్నది అన్నాడు. అదే దానికి మాత్రము ఆప్షన్ 3 బోగస్ గోయ్ అనేటటువంటిది ఆన్సర్గా మనం గుర్తించాం. 27వ ప్రశ్నను ఒకసారి మీరు గమనించవచ్చు. 27వ ప్రశ్న మనకు దేనికి సంబంధించింది ఒకసారి చూస్తే, వరాహమిహిర రచించిన రోమక సిద్ధాంతం దేనికి సంబంధించినది అన్నాడు. 27వ ప్రశ్న, దీనికి ఆన్సర్ వచ్చేసి ఖగోళ శాస్త్రానికి సంబంధించింది. 28 క్రింది వాటిలో హర్షవర్ధనుడు వ్రాయని పుస్తకం ఏది అన్నాడు. వ్రాయన పుస్తకము కాదంబరిగా మనం గుర్తిస్తున్నాం. ప్రాథమికంగా ప్రియదర్శక, రత్నావళి, నాగానందానికి సంబంధించిందిగా మనం చూస్తున్నాం. 29వ ప్రశ్న ఒకసారి మీరు కూడా దీన్ని గమనించు. పర్మనెంట్ సెటిల్మెంట్కు సంబంధించి క్రింది స్టేట్మెంట్లలో ఏది సరికాదు అన్నాడు. దీంట్లో నెగటివ్ బిట్ ఇది. ఏది సరికాదు అంటే దీనికి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దీన్ని లార్డ్ కార్న్వాలిస్ 1795లో బెంగాల్, బీహార్ మరియు ఒరిస్సాలో ప్రవేశపెట్టాడు అనేది సరికానిదా మన ఫ్యాకల్టీల ద్వారా దీన్ని గుర్తించాం. అదేవిధంగా చివరిది, ఈ హిస్టరీలో చివరిది 30వ ప్రశ్న ఒకసారి మనం కానీ చూస్తే, జాబితా 1 మరియు జాబితాలను జతపరచండి. దీని ద్వారా ఏది సరైన సమాధానాన్ని గుర్తిస్తుంది అన్నాడు. ఏది సరైన సమాధానాన్ని ఉందో గుర్తించున్నాడు. జాబితా 1లో ఢిల్లీ సుల్తాన్ ఇచ్చాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్, అల్లావుద్దీన్ ఖిల్జీ, ఇల్టుట్మిష్, ఫిరోజ్ తుగ్లక్ ఇచ్చాడు. ఆప్షన్ 2లో వాళ్ళ సంస్కరణలు ఇచ్చారు. గుర్రాల బ్రాండ్, టోకెన్, దాంట్లో టోకెన్ కరెన్సీ ప్రవేశపెట్టాడు. నీటిపారుదల అభివృద్ధి, సిల్వర్ దాంట్లో ఇచ్చాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి నెంబర్ 2 అంటే ఏకి 2, బికి 1, సికి 4, డికి 3 ఇది ఇచ్చాడు. చూడండి, హిస్టరీ మాత్రం పూర్తి చేస్తాం. వెంటనే మీకు ఇది లైవ్ పూర్తయిన వెంటనే మీకు కరెంట్ అఫైర్స్ మెథడ్ క్రమంగా స్టార్ట్ చేస్తాం. ఏదైనా సరే మనం ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ దేంట్లోనైనా మనం ఇచ్చిన బిట్లు ఫాలో అవ్వండి. మనం ఇచ్చినటువంటి ఈ PDF నోట్స్లు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా విజయం సాధిస్తాం. గుడ్ లక్.